పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. చాలండి. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఈ విధముగా ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు. నీ వాక్యమును ధ్యానించిన ఏంటుండగా వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. వాక్యము చేత మమ్మలను బలపరిచి స్థిరపరిచి నీ నిత్య రాజ్యమునకు మమ్మలను సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘమునకు ఈ పత్రికను వ్రాస్తూ 3వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. అంటే మన గురిని, మన లక్ష్యాన్ని ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాయి. ఒకసారి మనలను మనము ఆలోచన చేస్తే, ప్రతి దినము ప్రతిరోజు మనం చేసే ప్రార్థన ఒకసారి మనం తలంచుకుంటే దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? వ్యక్తిగత ప్రార్థన అయినా, కుటుంబ ప్రార్థన అయినా, సంఘ ప్రార్థన అయినా మనం పరిశీలన చేసుకోవాలి. లేకపోతే ఇంకా మనం వెళ్ళేటువంటి ఆరాధనలు, లేకపోతే ఇంకా ఎక్కడైనా మహాసభలకు వెళ్ళినప్పుడు, ఉజ్జీవ సభలకు వెళ్ళినప్పుడు, స్వస్థత కూడికలకు వెళ్ళినప్పుడు మన ఆలోచన, మన తలంపు, ఏ ఆలోచనతో మందిరానికి వెళ్తున్నాం, ఏ ఆలోచనతో ఆరాధనలు జరిగే స్థలాలకు వెళ్తూ ఉన్నాం, ఏ ఆలోచనతో మనము, ఏ మనసుతో మనము ఉజ్జీవ సభలకు వెళ్తూ ఉన్నాం, లేకపోతే ఏ మనసు కలిగి ఉండి మనము ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన జీవితం కదా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును అని. ఇప్పుడు మనం చేసే ప్రార్థన దేని కొరకు? భూ సంబంధమైన వాటి కొరకే. పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి, ఉద్యోగాలు కావాలి, మంచిగా వివాహములు జరగాలి, మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒకవేళ ఉపవాసములున్న కుటుంబంలో ఏదో అద్భుతం జరగాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి, అనారోగ్య సమస్యల నుండి విడిపించబడాలి అంటే మనం ప్రార్థన చేసినా, మనం ఉపవాసం ఉన్నా, మనము సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేసినా, మనము ఏది చేసినా మన యొక్క తలంపులన్నీ కూడా భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత మనం ఉపవాసములున్నా, వాటి అంతిమ లక్ష్యం ఏంటంటే మన ఉద్దేశాలు, మన తలంపులు, మన అవసరతలు, మన అక్కరలు, మన కోరికలు నెరవేర్చబడాలి. మనం అనుకున్నది నెరవేర్చబడడం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఉపవాసములు ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు పైనున్న వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటిని వెదకొద్దు. ఎందుకంటే పైనున్న వాటిని ఎందుకు వెదకమని ఆయన చెప్తా ఉన్నాడంటే, అక్కడ అంటున్నాడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే దేవాతి దేవుడు కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు ఆ దేవుని యొక్క సింహాసనమును గుర్తు చేస్తూ ఉన్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి యేసుక్రీస్తును గుర్తు చేస్తూ ఉన్నాడంటే, అంటే మనము ఆ పరలోక రాజ్యమును వెదకాలి.
పరలోక రాజ్యమును మనము వెదికే వారముగా, పరలోక రాజ్యములో అంటే మనకు ఆ స్థానము కావాలి, మనం అక్కడ నివసించాలి, మనము అక్కడ చేరాలనేటువంటి ఆశ మనలో ఉండాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో అంటే ఏ సంఘమైనా సరే, ఏ డినామినేషన్ అయినా సరే, ఎంత ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడేటువంటి సంఘములైనా వారి ప్రార్థనలో 90%, 90% వారి ప్రార్థనలన్నీ కూడా కుటుంబ అవసరతలు, శరీర సంబంధమైన అవసరతలు తీర్చబడడానికే. ఈ లోకంలో మన అవసరతలు, అక్కర్లన్నీ కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అడగక ముందే మన అక్కర్లను ఎరిగినటువంటి దేవుడు, మన అవసరతలను ఎరిగినటువంటి దేవుడు. కానీ అంటే ఈ శరీర సంబంధమైన యేసుక్రీస్తు అంటాడు కదా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించద్దు, మీరు ఆలోచన చేయొద్దు. అవన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలిసే ఉన్నాయి. ఆయన అంటున్నాడు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి అని. కానీ నేడు క్రైస్తవుడు వెళ్ళాల్సినటువంటి, ప్రార్థించవలసినటువంటి, సిద్ధపడవలసినటువంటి ఆ గురిని మర్చిపోయి, గమ్యాన్ని మర్చిపోయి మనం ఏది చేసినా అందులో మన స్వార్థం ఉంది. ఈ లోకపరమైన వాటి కొరకు మనము ఆలోచన చేస్తూ వెతుకుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, పైనున్న వాటిని అంటే పరలోక సంబంధమైనటువంటి వాటిని వెతకండి. పరలోకంలో జీవించాలని, పరలోకంలో నివసించాలని, పరలోక రాజ్యంలో నాకు స్థానము కావాలని, నిత్య జీవాన్ని నేను పొందుకోవాలని, అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడమని యేసుక్రీస్తు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కానీ అపవాది మనలను భ్రమపరిచి, మనలను లోకపరమైన వాటి విషయాల్లో మనలను, దేవుని బిడ్డలారా, అక్కడనే బంధించి వేశాడు. ఈ లోకపరమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తూ, పోరాటం చేస్తూ, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో జాగారాలు, ఎన్నో కుటుంబ ప్రార్థనలు. ఒక క్రైస్తవుడిగా మన గమ్యము పరలోక రాజ్యము, ఒక క్రైస్తవుడిగా మనం నివసించే స్థలము పరలోక రాజ్యము. ఒక క్రైస్తవునికి, దేవుని బిడ్డలారా, నిత్య జీవము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదే మన అంతిమ లక్ష్యం. మన ప్రార్థనలు ఈ లోకపరమైన వాటి కొరకు మనం చేస్తున్నాము, ఈ లోకపరమైన వాటి కొరకు ఉపవాసములు ఉంటున్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పరిశీలన చేసుకోవాలి. నేను దేని కొరకు ఉపవాసములు ఉంటున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, మందిరానికి వస్తున్నాను అని. అంటే మనం కానుకిచ్చినా, ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, మందిరాలకు దేనికి వచ్చినా మన స్వలాభము కొరకే వస్తున్నాము. మన సొంత ఆలోచనలు, తలంపులతోనే మనము మందిరానికి వస్తూ ఉంటున్నాము. హోషేయ గ్రంథంలో అంటాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతూ ఉన్నారని. ఎందుకు జ్ఞానం లేక నశించిపోతున్నారు అంటే, దేనిని వెదకాలో, దేని కొరకు ప్రయాసపడాలో దాని కొరకు ప్రయాసపడకుండా ఈ లోక సంబంధమైన క్షణికమైన వాటి కొరకు, క్షయమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత, మరలా 2-3 దినములకు ఆ 5 రొట్టెలు 2 చేపలను తినినటువంటి కొంతమంది ప్రజలు యేసుక్రీస్తును వెతుకుతూ ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే యోహాను సువార్తలో మీరు చూస్తారు ఆ మాటలు, కొన్ని మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రజలు దేని కొరకు యేసుక్రీస్తుని వెతుకుతున్నారు? క్షయమైన వాటి కొరకు. ఆయన దగ్గరకు వెళ్తే ఆయనకు 2 చేపలు 5 రొట్టెలు ఇస్తే ఆయన ప్రార్థన చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనకు పంచిస్తాడు.
మనం పని చేయాల్సిన అవసరం లేదు, మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు, మనం వలలు సిద్ధపరచుకొని వలలు వేయాల్సిన అవసరం లేదు, మనం ఏ పని చేయని అవసరం లేదు. ఒక 5 రొట్టెలు 2 చేపలు మన దగ్గర ఉంటే చాలు. మనం యేసుక్రీస్తు దగ్గర ఉంటే ఆయన చేతికిస్తే ఆయన దీవిస్తుంటాడు. మనం హాయిగా మనం 3 పూటలు మన జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవచ్చు. ఇది వారి యొక్క ఆలోచన. మీరు ఇంకా ఆ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 6వ అధ్యాయంలో 15వ వచనం ఒకసారి చదవండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. ఎందుకు ఆయనను రాజుగా చేయాలని చూస్తూ ఉన్నారు? ఆయన రాజుగా ఉంటే రాజ్యంలోకి పని చేసేవాళ్ళు, అంటే పని చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది నా మాటలు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి తన ప్రజలకు ఆహారం ఇవ్వాల్సిన బాధ్యత ఆయనదే. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు కాబట్టి ఆయన ఆహారాన్ని ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాడు. అవి సమృద్ధిగా విస్తరిస్తాయి. పనితో అంటే పని చేయాల్సిన అవసరం ఉండదు, వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉండదు, ఇంకేమీ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే యేసుక్రీస్తుని వారు వెంబడిస్తూ ఉన్నారు, యేసుక్రీస్తును వెతుకుతూ ఉన్నారు. అంటే ఆనాటి ప్రజల యొక్క ఆలోచన ఏంటంటే వారు భూ సంబంధమైన వాటి కొరకు ఆయనను వెతుకుతున్నారు. ఆనాటి ప్రజలే కాదు, పౌలు కాలం నాటికి వచ్చేసరికి వారు కూడా భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతూ కష్టపడుతూ వారు దేవుణ్ణి వెతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆనాటి ప్రజలు మాత్రమే కాదు, యేసుక్రీస్తు కాలంలోనైనా పౌలు కాలంలోనైనా నేటి కాలంలోనైనా సరే సంఘములన్నీ కూడా శరీర సంబంధమైన భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. భూ సంబంధమైన వాటి కొరకు దేవుని బిడ్డలారా వారెంతగానో ఆతృత పడుతూ ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఈ రోజున మనము వాక్యం చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము. ఏంటంటే మనము పైనున్న వాటిని వెతకాలి. ఏంటి పైన ఉన్నదంటే నిత్య జీవం మన కొరకు భద్రము చేయబడి ఉన్నది, నిత్య జీవం మనకు వాగ్దానము చేయబడి ఉన్నది. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి నీవు నేను దేవుని చేత ప్రేమించబడ్డాం. మధ్యాహ్నం మనం ధ్యానించాం. దేవుని చేత ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి మనం పిలువబడ్డాం. దేని కొరకు అంటే నిత్య జీవాన్ని నీవు నేను కలిగి ఉండడానికి. ఆ పరలోక రాజ్యంలో నీవు నేను తండ్రి అయిన దేవునితో, త్రియేక దేవునితో ఉండడానికి మనం పిలువబడ్డాం. నీవు మాత్రమే కదా దేవుని యొక్క శరీరముగా పిలువబడుతున్నావు. నువ్వు మాత్రమే సంఘములో సభ్యుడిగా నీవు ఉంటున్నావు. దేని కొరకంటే నిత్య జీవాన్ని నీకు ఇవ్వాలని తండ్రి ఇష్టపడతా ఉన్నాడు. కానీ మన క్రియలను బట్టి, మన ప్రార్థనలను బట్టి, మన యొక్క పనులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి చేరవలసిన గమ్యాన్ని చేరకుండా మధ్యలోనే మనము తప్పు త్రోవకు అంటే కుడికి ఎడమకు తొలగిపోతూ ఉన్నారు. అజ్ఞానులుగా మనము ఉండిపోతూ ఉన్నాం. పాత నిబంధన ప్రజలను, యోధా ప్రజలను మనం ఆలోచన చేస్తే దేవాతి దేవుడు మోషేను ఎందుకు ఏర్పాటు చేశాడు? దేవాతి దేవుడు ఎందుకు ఐగుప్తు దేశంలో 10 అద్భుతములను 10 తెగుళ్లను రప్పించి ఆ 10 తెగుళ్లలో నుండి కూడా ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు? హల్లెలూయా. ఏ తెగులు ఇశ్రాయేలు ప్రజలలో, పశువులలో కానీ మందలలో కానీ ఏ తెగులు సమీపించలేదు. వారిని ఆ తెగుల నుండి తప్పించి ఎర్ర సముద్రమును దాటించి అరణ్య మార్గము గుండా కానాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు రాగానే ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం వస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, మోషే ఐగుప్తులో సమాధులు లేవా? ఐగుప్తులో సమాధి చేయడానికి స్థలం లేదా? ఐగుప్తులో సమాధులు లేవని నీవు ఈ స్థలంలో మమ్మల్ని నడిపించావా? ముందుకు వెళ్దామంటే సముద్రం ఎదురుగా ఉంది, వెనుకకు వెళ్దామంటే శత్రువులు వస్తూ ఉన్నారు. మీరు ఆ వాక్య భాగంలో అంటే వారు సనిగిన ప్రతిసారి, ఫరో సైన్యము వెంబడించిన ప్రతిసారి, నీళ్లు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు, మాంసము లేనప్పుడు, అంటే వారు కోరుకున్నది లేని ప్రతిసారి మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ మన్నా తిని తిని మాకు వెక్కసం అవుతూ ఉంది. అదే మేము ఐగుప్తులో ఉంటే కీర దోసకాయలు ఉన్నాయి, అక్కడ ద్రాక్షలు ఉన్నాయి, అక్కడ అంజూరపు అడలు ఉన్నాయి, అక్కడ మాంసం ఉంది. దేవుని బిడ్డలారా, అంటే ఐగుప్తులో ఉన్నటువంటి శరీరానుసారమైన ఆహారమును ఆలోచన చేస్తూ ఉన్నారు.
ఐగుప్తులో మేము ఉంటే సుఖంగా, ఏంటి వరకున్న సుఖం? ఉదయాన్నే తెల్లవారుజాము లేచి రాత్రి అయ్యేంత వరకు వారు కష్టపడి పనిచేసి ఇటుకలు చేసి గడ్డిని తీసుకొచ్చి వాటిని కాల్చి ఇన్ని ఇటుకలు మేము చేసామని మరలా వాళ్ళ పైన అధికారులకు అప్పచెప్పాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన వాటిని. మేము పని చేసినా కానీ మాకేమున్నాయి? అంజూరాలు ఉన్నాయి, ద్రాక్షాలు ఉన్నాయి, కీర దోసకాయలు ఉన్నాయి, మాకు త్రాగడానికి మంచి నీళ్ళు ఉన్నాయి, మేము తినడానికి మాంసాహారం ఉంది, చేపలు ఉన్నాయి అంటూ దేవుని యొక్క చిత్తాన్ని వారు వ్యతిరేకిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవాతి దేవుడేమో వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించాలన్నది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. వీరు కట్టనటువంటి అంతఃపురములు ఉన్నాయి, వీరు కట్టనటువంటి గృహములు ఉన్నాయి, వీరు నాటున్నటువంటి ద్రాక్ష తోటలు ఉన్నాయి, వీరు కష్టపడి పని చేయనటువంటి అంజూరపు తోటలు ఉన్నాయి. వీరు పని చేయకుండా, వీరు కష్టపడకుండా వీరి కొరకు నాటబడినటువంటి ద్రాక్ష తోటలను వీళ్ళకి ఇవ్వాలనేది దేవుని ఉద్దేశం. వీరు కట్టుకున్నటువంటి నివాసములు స్థిరమైన నివాసాలు ఇవ్వాలని దేవుని యొక్క సంకల్పం. వీరు నాటున్నటువంటి అంజూరపు తోటలను వీరికి ఇవ్వాలని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వీళ్ళకి ఇవ్వాలని దేవుని ఉద్దేశం అయి ఉంటే, ఐగుప్తు ప్రజలు వారి మిడిమిడి జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము చేత దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. దేవుని చిత్తాన్ని, దేవుని బిడ్డలారా, వారు పెడచెవిని పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారిని గూర్చి దేవుడు మాట్లాడిన ప్రతి మాట, అంటే ప్రతిసారి కూడా అక్కడ అంటాడు, వీరు లోబడనొల్లని ప్రజలు అని. దేనికి వారు లోబడటం లేదంటే దేవుని చిత్తానికి వారు లోబడడం లేదు. ఈ రోజున క్రైస్తవుడిగా వారేమో పాత నిబంధన ప్రజలు, వారేమో అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు, ఇంకా వారికి బోధించేవారు లేరు, వారికి నేర్పించేవారు లేరు, వారిని బలపరిచేవారు లేరు. కాబట్టి వారు అంటే వారు దేవుని చిత్తాన్ని ప్రతిసారి, శ్రమ వచ్చిన ప్రతిసారి తిరస్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు మనకైతే ఆదివారమున, శుక్రవారమున, మంగళవారము అనేక రకాలుగా, అనేక రీతిలుగా మనం వాక్యం వింటున్నాం. దేవుని సన్నిధిలో వాక్యము చేత మనం బలపరచబడుతున్నాం. కానీ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు, ఏదైనా బలహీనత మన శరీరంలో వచ్చినప్పుడు మనము కూడా అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నాం. అజ్ఞానుల వలె ఉండి దేవుని చిత్తమునకు మనము దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తూ లోబడనొల్లని ప్రజలుగా ఉంటున్నాం. మన అవసరాలు తీర్చబడకపోతే మనం మందిరానికి రాం. మన అవసరాలు, మనకు ఆరోగ్యం లేకపోతే దేవుని మందిరాన్ని మర్చిపోతాం, ప్రార్థన చేయడం మర్చిపోతాం. కానీ దేవుని బిడ్డలారా, మన అని మనం తలంచుకుంటూ దేవుని చిత్తానికి అవిధేయులుగా మనం మిగిలిపోతా ఉన్నాం. 20 సంవత్సరాల పైబడిన వారిని అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత లెక్కించారు. అందులో కేవలం 2 మాత్రమే కానాను దేశంలో ప్రవేశించారు. వారిని అరణ్య మార్గంలో చంపడం దేవుని చిత్తము కాదు. వారు అరణ్యంలో నశించబడడం దేవునికి ఇష్టం లేదు. వారు అరణ్యంలో రాలిపోవడం దేవుని యొక్క తలంపు, ఉద్దేశము కానే కాదు. వారి అవిధేయత వారిని మరణపాత్రులుగా చేసింది. వారి అవిధేయత వారిని కానాను దేశంలోనికి వెళ్లకుండా చేసింది. ఈ రోజున అజ్ఞానంలో ఉండి, తెలిసి తెలియనటువంటి అజ్ఞానంలో ఉండి దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు. దేవుని చిత్తాన్ని ప్రశ్నించే వ్యక్తులుగా మనం మిగిలిపోతా ఉన్నాం. దేవుడు వారిని ఐగుప్తులో నుండి బయటికి రప్పించినప్పుడు వారిని నాశన పాత్రులుగా ఆయన రప్పించలేదు. ఆయన విడిచిపెట్టాలనుకుంటే ఐగుప్తులోనే విడిచిపెట్టేవాడు. కానీ వారి అవిధేయత వారిని మరణపాత్రులుగా, నాశనమునకు పాత్రులుగా చేసింది. వారికి ఎంతో వాగ్దానం ఉంది. అబ్రహాము కాలంలోనే వాగ్దానం చేశాడు. వారికి వాగ్దానం చేయబడిన ఆ కానాను దేశంలోనికి వెళ్ళడానికి వారి అవిధేయత కారణంగా వారు వెళ్ళలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంగమా, నీ కొరకు ఆయన పైన ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉంచాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం కాదది. స్వచ్ఛమైన బంగారము, స్ఫటికము కదా. అక్కడ ఉన్నటువంటి పునాదులన్నీ కూడా రత్నములు చేత, బంగారము చేత, శుద్ధ సువర్ణము చేత చేయబడినటువంటివి.
అక్కడ ఉన్నది ఏది కూడా డూప్లికేట్ అనేది లేదు. అక్కడ అంతా స్వచ్ఛమైన బంగారం ఉంది. ఆ పరలోక రాజ్యంలో నిన్ను నివాసిగా చేయాలని ఆయన ఆశపడుతుంటే ఈ 60-70 సంవత్సరాల జీవితంలో ఎన్నిసార్లు తొలగిపోయామో, ఎన్నిసార్లు పడిపోయామో, ఎన్నిసార్లు దేవునికి అవిధేయత చూపించామో, ఎన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆయన మనసును గాయపరిచామో. ఒకానొక సమయంలో దేవుడు అంటాడు, మోషే నేను రాను, ఈ ప్రజలతో నేను రాను, ఎందుకంటే వారు లోబడడం లేదు, వారు నా మాటకు నా చిత్తానికి లోబడడం లేదు, నేను రానంటే రానని చెప్తాడు. అప్పుడు మోషే అంటాడు, నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివి, నువ్వు రాకపోతే నా పేరు వద్దు అందులో, నీవు నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే, నీవు వస్తేనే, లేకపోతే నేను ఒక్క అడుగు కూడా నేను వేయనని అక్కడ మాట్లాడి దేవునితో పోరాడి, అక్కడ ఒక మాటలో చెప్పాలంటే మనకు పోరాటం అంటే యాకోబు ఒక్కడే గుర్తు వస్తాడు, కానీ అక్కడ అంటాడు, నీవు రాకపోతే నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివే, నువ్వు రానప్పుడు నేను ఈ ప్రజలను ఎలా నేను తీసుకుని వెళ్ళగలను, ఎలా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించగలను అని దేవునితో పోరాడి ఆ దేవుణ్ణి ఆయనతో పాటుగా తీసుకుని వెళ్ళాడు. కానీ అయినప్పటికీ ప్రజలు మాటికి అవిధేయులై దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు వారు బలైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు వాక్యం వింటున్న మనము దేవుని చిత్తానికి ఎంతవరకు మనం లోబడుతున్నాం, ఎంతవరకు మనం ప్రశ్నించే వారంగా ఉంటున్నాం, ఎంతవరకు దేవుని చిత్తానికి మనం లోబడుతూ, అంటే ఆయన దేవుని చిత్తం అంటే ఏంటి, ఇంకెప్పుడు సుఖమేనా, ఎప్పుడు సంతోషమేనా, ఎప్పుడు ధన సమృద్ధేనా, ఎప్పుడు అంటే నువ్వు కోరుకున్నట్లుగా ఉంటే అది దేవుని చిత్తం, కష్టం వస్తే దేవుని చిత్తం కాదు, అంతేనా? కాదు దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను తన పరలోక రాజ్యంలో ఉంచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే మనము సంఘము, ఏ సంఘమైనా కావచ్చు, లోకపరమైన జ్ఞానము చేత ఆయన చిత్తాన్ని తిరస్కరిస్తూ నశించిపోతూ ఉన్నారు. వారు అనుకుంటున్నారు మేము చాలా దేవునిలో ఉన్నాము, ఉన్నతంగా ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాం, దేవుని కొరకు బ్రతుకుతున్నామని వారు అనుకుంటున్నారు. కానీ వారు పరలోక రాజ్యం చేరతారని గ్యారంటీ లేదు. ఎందుకంటే లోబడిన వాళ్ళని ప్రజలు వెళ్ళరు. యేసుక్రీస్తు కూడా అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, నీ ప్రజలను నేను, నీ బిడ్డలను, నీ పిల్లలను చేర్చుకోవాలని నేను ఎంతో ఆశపడ్డాను, కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ మీరు లోబడిన వాళ్ళని ప్రజలని అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని చిత్తమునకు మనం లోబడే వారంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని మనం కనుగొనే వారంగా ఉండాలి. దేవుని చిత్తమునకు, దేవుని బిడ్డలారా, మనం వ్యతిరేకంగా మాట్లాడేవారుగా మనం ఉండొద్దు. ఏది జరిగినా దేవుని చిత్తంలో మనము ఉన్నాము, ఆ దేవుని చిత్తాన్ని బట్టి మన జీవితాన్ని కొనసాగించాలి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఉదారంగా వస్త్రములు వేసుకొని సుఖపడేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏదైనా కొదువు ఉందా ఆయనకు? అన్నీ ఉన్నాయి. కానీ దరిద్రుడైన లాజరుకు ఏమీ లేవు. మన భాషలో చెప్పాలంటే ప్రాథమిక అవసరతలు 5 ఉన్నాయి. విద్య, వైద్యం, తర్వాత కూడు గుడ్డ నీడ అంటారు. హల్లెలూయా. ఇంకా మంచి భాషలో చెప్పాలంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు కదా, చదువుకోవడానికి స్కూల్ ఉండాలి, ఇంకా ఏదైనా రోగం వస్తే చూపించుకోవడానికి వైద్య సదుపాయాలు ఉండాలి, నివాస గృహం ఉండాలి. ఇప్పుడు ఈ 5 మీరు చూడండి, ఉండడానికి ఇల్లు ఉందా అతనికి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయా, ఆరోగ్యం ఉందా, తినడానికి తిండి ఉందా, ఒకవేళ ఇప్పుడు ఆయన కురుపులు కుక్కలు నాకుతూ ఉన్నాయి, చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి యోగ్యత ఉందా? కనీస అవసరతలు 5, ఆ 5 కూడా అతడు నోచుకోలేదు. ఇప్పుడు ఆయన దేవునిని ఎంత ప్రశ్నించాలి, ఒకవేళ ఎంత దూషించాలి, ఎంత దేవుని నువ్వు నన్ను సృష్టించావు, ఇలా చేసావేంటి అని ఆయన దేవుని ఎంతగానో ప్రశ్నించాలి. అవసరమైతే దేవుని దూషించే వ్యక్తిగా ఉండాలి. కానీ ఈ 5లో ఏ ఒక్కటి కూడా లేదు దేవుని బిడ్డలారా.
కానీ ధనవంతుడికి ఈ 5తో పాటు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడని చెప్తూ ధనవంతుడు పాతి పెట్టబడ్డాడని వ్రాయబడింది. దరిద్రుడైన లాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చి కొనిపోయాయి, తీసుకెళ్ళాయని అక్కడ వ్రాయబడింది. అంటే ఆయన శరీరము పాతి పెట్టబడలేదని అక్కడ స్పష్టంగా మనం గ్రహించాలి. ఇద్దరు చనిపోయారు. ఒకరేమో లాజరు, ఇంకొక ఆయన ధనవంతుడు. లాజరు పాతి పెట్టబడ్డ అంటే ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు. లాజరేమో అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. లాజరును ఈ ధనవంతుడు చూస్తూ ఉన్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి ఆ లాజరును, దరిద్రుడైన పేదవాడైనటువంటి లాజరును ధనవంతుడు చూస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడి స్థితి ఎలా ఉందంటే లూకాసు వార్త మీరు చూసినట్లయితే 16వ అధ్యాయంలో ఆ మాటలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. 16వ అధ్యాయంలో 24వ వచనము, 23వ వచనం చదవండి. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా. ఇప్పుడు అబ్రహాం ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. ఒకటి అంటే ఆత్మీయంగా చూసుకుంటే విశ్వాసులకు తండ్రి, రెండవది శరీర రీతిలో చూసుకుంటే యూదులకు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలకు మూల పురుషుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మూల పురుషులు అనమాట. ఇప్పుడు ఆయన తండ్రివైన అబ్రహామా అంటున్నాడంటే ఒకవేళ విశ్వాసి కాకపోయినా యూదుడే కదా. ఇప్పుడు యూదులకు ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. యూదులకు సమాజ మందిరాలు ఉన్నాయి. యూదులకు ప్రధాన యాజకులని, ప్రవక్తలని వాళ్ళు ఉన్నారు. దేని కొరకంటే సరి చేయడానికి, హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పడిపోయావు, నువ్వు సరి చేసుకొని చెప్పడానికి ప్రవక్తలు ఉన్నారు. తప్పు చేసి ఒకవేళ ఒప్పుకుంటే ప్రార్థన చేయడానికి యాజకులు ఉన్నారు. ఒకవేళ కడగబడిన తర్వాత బలి అర్పణ జరిగి అతడు అతని పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత ఎలా జీవించాలో తెలుసుకోవడానికి ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు ఆయన దగ్గర ఉన్నాయి. కానీ మారాడా? మారలేదు. జీవితం మారిందా? ఆలోచనలు మార్చబడ్డాయా? మార్చబడలేదు. ఎన్నిసార్లు ధర్మశాస్త్రాన్ని చదివి ఉంటాడు. వాళ్ళ అలవాటు అది. యూదులు కూడా అంతే. వాళ్ళకి చదువు వచ్చినా రాకపోయినా ధర్మశాస్త్రాన్ని వాళ్ళకు నేర్పిస్తారు తప్పకుండా. మినిమం ఇప్పుడు కొంచెం ఒక 30-40 సంవత్సరాల వెనక్కి వెళ్తే పెద్ద బాల శిక్ష అంటారు కదమ్మా. చదువు రాకపోయినా అంటే అంతవరకైనా చదివిస్తారు. అది మినిమం స్టడీ, కనీసపు చదువు అదన్నట్టు. అలాగే వారికి ధర్మశాస్త్రం తెలుసు, కానీ ధర్మశాస్త్రానుసారంగా జీవించలేదు, ధర్మశాస్త్రానుసారంగా ప్రవర్తించలేదు, ధర్మశాస్త్రానుసారంగా తన హృదయాన్ని, తన జీవితాన్ని సరి చేసుకోలేదు దేవుని బిడ్డలారా. కానీ ఈ లాజరు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కదా, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, ఆరోగ్యం లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు, ఎవ్వరూ లేరు. కానీ తనున్న స్థితిలో దేవుని చిత్తానికి లోబడ్డాడు. తానున్న స్థితిలో తన భక్తిని కాపాడుకున్నాడు. తానున్న స్థితిలో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తానున్న స్థితిలో దేవుని కొరకు జీవించడం నేర్చుకున్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతకడం నేర్చుకున్నాడు. ఆయన జీవితకాలం అంతా కూడా ఆయన అభ్యాసం చేసింది ఏంటంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మీరు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన
జీవితకాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఆయన ఏం సాధనం చేశాడు, ఏమి సాధకం చేసుకున్నాడు, ఏమి అభ్యాసం చేశాడంటే దైవ భక్తిని అభ్యాసం చేశాడు. దైవ భక్తి విషయంలో సాధకము చేయబడ్డాడు. ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో ఆయన నేర్చుకొని అనుసరించాడు. కాబట్టి ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుంటే, ఒకవేళ పేదవాడైన లాజరు జీవితంలోనికి మనం వెళ్తే, ఒకవేళ ఆ జీవితమే నాకు వచ్చిందనుకోండి, మనకు వచ్చిందనుకోండి, అనుకోండి, రాదులే కానీ హల్లెలూయా దేవుడు కదా. నేను నా పిల్లలు భిక్షగాలుగా ఉండాలని నేను కోరుకుంటున్నా? అస్సలు కోరుకోను. మీరైతే మిమ్మల్ని అంటే మన పరలోకపు తండ్రి మనందరికంటే చాలా మంచివాడు. మనం చెడ్డవారు అయ్యుండే వాళ్ళు మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. ఇప్పుడు మనం పరిశీలన చేసుకున్నాం, ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే ఏ విషయాల మీద మనం ఆలోచన ఉంచుతాం? తినడానికి తిండి లేదని బాధపడతామా? ఆరోగ్యం బాగోలేదని బాధపడుతూ కూర్చుంటామా? ఉండడానికి నివాసం లేదని కూర్చుంటామా? అంటే ఏ విషయంలో, అంటే మన మనసు ఏ విషయాల కొరకు ఆతృత పడుతుంది? ఆ స్థితిలో ఉండి కూడా పేదవాడైన లాజరు పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నాడు. దైవ భక్తిని అభ్యాసం చేశాడు, సాధకం చేశాడు. అందుకే ఆయన తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యం వించిన మనతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన ఎడల, మనందరి ఎడల హల్లెలూయా 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 హల్లెలూయా. ఏంటి నా వాయిస్ పోయింది అనుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనందరి ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఎవ్వరము కూడా అంటే నాశనకరమైనటువంటి బిలములోనికి, అగ్నిగుండంలోనికి వెళ్ళడం ఆయన చిత్తం కానే కాదు. ఆయన వాగ్దానం చేశాడు. యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు అజ్ఞానులై దేవుని చిత్తాన్ని తిరస్కరించి వారు అరణ్యములో నశించిపోయినట్లుగా, ఒకవేళ నువ్వు తిరస్కరిస్తే దేవుని బిడ్డలారా పరలోక రాజ్యానికి చాలు. ఒకవేళ నువ్వు లాజరు వలె దైవ భక్తిని నీవు సాధకం చేసుకుంటే, నీ చిత్తంలో నేను ఉండాలి, నీ చిత్తానుసారంగా నేను జీవించాలి. ఆయన చిత్తంలో ఉన్నాం కాబట్టి ఎక్కడున్నాం? మందిరంలో ఉన్నాం. ఆయన చిత్తంలో ఉన్నాం కాబట్టి దేవుని యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించాం. అయితే మన యొక్క ఉద్దేశం అంటే మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన వచ్చేంత వరకు లేదా మనము వెళ్ళేంత వరకు ఆయన చిత్తానుసారంగా జీవించడం, పైనున్న వాటిని వెతకడం నేర్చుకోవాలి. పైనున్న వాటిని పొందుకోవడానికి ఈ లోకంలో మనము ప్రయాసపడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనందరము కూడా పౌలు చెప్తా ఉన్నాడు, పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి. అప్పుడు అవన్నీ కూడా, అవన్నీ మీకు అవసరమైనవి అన్నీ అందులో ఉన్నాయి. 1, 2 కాదు, అన్నీ కూడా ఆయన ఇచ్చిన వాగ్దానం. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యమును మనం వెతికినట్లయితే మన ప్రతి అవసరత, ప్రతి అక్కర, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా? రాకపోయినా ఆయన పోషిస్తాడు. గవర్నమెంట్నే నీ చేతిలోకి ఇస్తాడు. హల్లెలూయా. యోసేపు చేతికి గవర్నమెంట్ని అప్పగించాడు. మొర్దెకై చేతికి రాజ్యాన్ని అప్పగించాడు. దానియేలు చేతికి రాజ్యమును అప్పగించాడు కదా. గవర్నమెంటే నువ్వు ఫామ్ చేస్తావేమో. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా పైనున్న వాటిని వెతుకుతూ ఆత్మ సంబంధమైన జీవితం జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో ఆయన కొరకు జీవించినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృప సహాయము మీకును మరి ముఖ్యంగా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు. పౌలు అంటున్నాడు, పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటిని వెతకొద్దు. పైనున్న వాటిని, పైన ఉన్నటువంటి క్రీస్తును మీరు వెతికితే, ఆయన నిత్య రాజ్యమును, నిత్య జీవమును మీరు వెతికితే, ఈ లోకంలో అవసరమైన
ప్రతిదీ కూడా అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని వాక్యం సెలవిచ్చినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవ, అపవాది ఎల్లప్పుడూ మా రోగములను జ్ఞాపకం చేస్తూ, మా బలహీనతలను జ్ఞాపకం చేస్తూ, మా అప్పులను జ్ఞాపకం చేస్తూ, మా పిల్లల భవిష్యత్తును జ్ఞాపకం చేస్తూ, మేము ఏది అడగాలో, దేనిని పొందుకోవాలో అక్కడ నుండి, అంటే ఆలోచనల నుండి, తలంపుల నుండి మమ్మలను భూ సంబంధమైన ఆలోచనలోనికి నడిపిస్తూ ఉంటుండగా పరిశుద్ధ ఆత్మదేవ మాకు సహాయము చేయండి. పైన వాటిని వెతుకున్నట్లు పేదవాడైన లాజరు వలె దైవభక్తి విషయంలో ప్రభా మమ్మలను మేము సాధకము చేసుకుంటూ, అభ్యాసం చేసుకుంటూ నాయనా వాగ్దానము చేయబడినటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నటకు నీ కృపా సహాయం అందరికీ దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.